నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హమాలీలంతా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి 2 ఏళ్లకోసారి వాళ్ళకు జీతాలు పెంపు కావాలి. ఒక పక్కన మరి ఏదైతే లోడింగ్ అన్లోడింగ్ కి వాళ్ళకి 26 రూపాయలు ఇస్తా ఉన్నారంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి పెంచాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. జనవరిలో పెరగాలి. ఇప్పుడు 7 నెలలు అవుతా ఉంది. వాళ్ళకైతే ఏ విధంగా వాళ్ళకి జీతాలు పెంచట్లేదు అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి సివిల్ సప్లై కార్యాలయాన్ని ముట్టడికి సిఐటియు ఆధ్వర్యంలో వాళ్ళకు ముట్టడికి పిలుపు ఏఐటీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు పిలుపునివ్వడం జరిగింది, వాళ్ళకు ఎన్నేళ్లకు సంబంధించినటువంటి జీతాలు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి అంశాలు కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పన్న, ఏంటిది ఇలా ప్రధానంగా మీకు సంబంధించినటువంటి మీ డిమాండ్లు ఏంటిది? ఈ రోజు ఇక్కడ ముట్టడికి ఎందుకు పిలుపునివ్వడం జరిగింది? ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెరగాలని ఒప్పందం ఉన్నా జీవో ఉన్నా సివిల్ సప్లైస్ కార్పొరేషను దాదాపుగా 7 నెలలు ఈరోజు గడిచిపోతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. కనీసం చర్చలు కూడా జరపకుండా హమాలీ రేట్లు పెంచకుండా కాలయాపన చేస్తుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లను క్వింటాల్ ఎగుమతి దిగుమతికి 35 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఈ ప్రభుత్వం చర్చలు జరపడానికి కూడా సిద్ధం లేకుండా ఈరోజు రెండోసారి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్న అధికారులు ఎవరు అందుబాటులో లేకుండా పోవడంతో ఈరోజు కార్మికులు మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా చూస్తే మరి ప్రభుత్వం ఈ యొక్క హమాలీ కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని కూడా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. హమాలీ రేట్లు అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పిస్తున్నారు, కానీ అందరికీ అనేక రకాల కొరీలు పెట్టి వారికి పెన్షన్ ఇవ్వకుండా రాకుండా అడ్డుపడుతున్నటువంటి విషయాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హమాలీ కార్మికులు పనిచేసే చోట సొంత గోడౌన్లు ఏర్పాటు చేయాలి. ఆ గోడౌన్లలో కనీస మౌలిక వసతులు, మంచినీరు కానీ, మరుగుదొడ్లు కానీ, విశ్రాంతి గదులు కానీ ఏర్పాటు చేసి హమాలీ కార్మికులకు అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గోడౌన్లలో విశ్రాంతి గదులు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల అద్దె గోడౌన్లలో మన యొక్క సివిల్ సప్లై గోడౌన్లు నిర్వహించబడుతున్నాయి. దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం, ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. సొంత గోడౌన్లు కట్టడం ద్వారా హమాలీల పనికి భద్రతతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదా అవుతుందనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తూ సొంత గోడౌన్లు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హమాలీ కార్మికులు పనిచేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. వారికి ప్రమాద నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అనేక దఫాలుగా పోరాటాలు ఉద్యమాలు చేసినాం. ఇవేమో ఒక పక్కనేమో రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు ఒక పక్కన పెరుగుతుంటే హమాలీలు తమ రెక్కల కష్టాన్ని దారపోస్తూ చెమటను దారపోస్తూ పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికుల వేతనాలను, హమాలీ రేట్లను పెంచకుండా ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికులు చేలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. దాదాపుగా 500-600 మంది హమాలీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. గతంలో ఉన్న ప్రభుత్వం కంటే అధ్వానంగా ఈనాడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. గతంలో మరి చూస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసుకున్నటువంటి అవకాశం ఉండే, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయకుండా పర్మిషన్లు ఇవ్వనందువల్ల ఈరోజు కార్మికులు, ప్రజలు తమ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం నుంచి దూరం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానం మారకపోతే, హమాలీ కార్మికుల వేతనాలను పెంచేందుకు ముందు రాకపోతే 15 రోజుల్లోపు సమ్మెకు పోవడం జరుగుతుంది. ఈ సమ్మె చేసిన ప్రతిసారి కూడా సమ్మె చేయకుండా ఈ ప్రభుత్వం దిగిరావడం లేదు. ఈసారి కూడా పెద్ద ఎత్తున కార్మికులంతా సమ్మె చేసి ఈ ప్రజా పంపకానికి పెద్ద ఎత్తున కూడా ఆటంకం కలిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఈ ప్రభుత్వం దిగొచ్చి హమాలీ కార్మికుల రేట్లను, ఇతర సౌకర్యాలను, సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సివిల్ సప్లైస్ హమాలీ యూనియన్ ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కమిషనర్ గారు కలిసినాం. గత 7 నెలలు అవుతుంది మేము కమిషనర్ కలిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చిన కొత్తలనే మా రేట్ల ఒప్పందం అయిపోతుంది కాబట్టి మాకు కొత్త రేట్లు పెంచి ఇవ్వాలని చెప్పని మేము అప్పుడే లెటర్ పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో 3 నెలల దాకా కూడా మందలియలేకుంటున్నది. తర్వాత మళ్ళీ కమిషనర్ గారు 2-3 సార్లు కలవడం జరిగింది దఫాదఫాలుగా. అయినా కూడా దాని స్పందన లేకపోవడం వల్ల
పోయిన నెల 10వ తారీఖు 6వ నెలలో కూడా కమిషనర్ గారు కలిసి ఇదే విధంగా ధర్నా చేసి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు ఏం చేసిందంటే కమిషనర్ గారు 2 రోజులలో మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ అటువంటి సమస్య ఇంతవరకు నెల రోజులుగా అయిపోయినా ఇంతవరకు కూడా మళ్ళీ సమస్య కొలికి రాలేదు. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు గోడౌన్లో పనిచేసే అమ్మాలి కార్మికులు అందరూ కూడా ఏంటంటే ఇలా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి వచ్చేటప్పుడు అందరినీ కూడా పోలీసులు ఇళ్లలో వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం కూడా జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. గత ప్రభుత్వం అని చెప్పంటే మొండిగా ఉన్నదని చెప్పంటే అంతకన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కార్మికులపై నిర్బంధం ఎక్కువ చేసి కార్మికులందరినీ కూడా ఇలా అధోగతి పాలు చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి కానీ ఈ రేట్లు ఒప్పందం చేయకపోతే వచ్చేటువంటి ఇప్పుడు రేపు మనం ఏంటంటే సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజుల లోపల కనుక సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే 15 రోజుల తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోడౌన్లలో బంద్ చేసి సమ్మెకు పూనుకుంటా అని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు ఇస్తున్నాం. మొత్తాన్ని చూస్తా ఉన్నాం కదా, ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్మికులంతా కూడా అమాలి కార్మికులంతా కూడా ధర్నా చేస్తా ఉన్నారు. ఏదైతే 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకు జీతాలు పెరగాలి, 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి 26 రూపాయలు కాదు 35 రూపాయలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 3000 నుంచి 3500 మధ్యలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఇంతకుముందు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కలిసినప్పుడు కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. కాబట్టి ఈ రోజు ఈ సివిల్ సప్లై కార్యాలయాన్ని ముట్టడికి రావడం జరిగింది. 15 రోజులలో కనుక స్పందించినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, ఇంతకుముందు ఎవరి దృష్టికి తీసుకువెళ్ళింది? మేము కమిషనర్ గారికి గత అక్టోబర్ నుండి కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఆయనే స్వయంగా ఇంకా 2 నెలలు టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు వచ్చారు అని చెప్తే మీరు కొత్తగా వచ్చారు సార్, మీ దృష్టికి వీళ్ళ సమస్యలు తీసుకొద్దామనే ఆలోచనతో మేము వచ్చినాం అనేది కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. జనవరి తర్వాత కూడా దాదాపు 4-5 సార్లు కమిషనర్ను కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. మొన్న 2 నెలల క్రితం మేము ధర్నా చేస్తే స్వయంగా మా దగ్గరికే కమిషనర్ గారు వచ్చి బుధవారం రోజు 2 రోజుల్లో మిమ్మల్ని పిలుస్తా, మీతో మాట్లాడతా, చర్చిస్తా, రేట్లు పెంచుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2 నెలలు అవుతున్నా నేటికి పిలిచినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 22 రూపాయలు వస్తుంది, 35 రూపాయలు ఇవ్వాలనేది మా డిమాండ్. దాన్ని 35కు పెంచాలా. ఇవాళ వీళ్ళకు ప్రమాద నష్టపరిహారం లేదు, ఈఎస్ఐ కానీ ఇన్సూరెన్స్ లేదు. వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి కాళ్ళు విరిగినా చనిపోయినా ఎటువంటి రూపాయి కూడా ఇవాళ కార్పొరేషన్ నుంచి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆదాయం కూడా దీని ద్వారా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి వాటన్నింటినీ పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. వినతి పత్రం ఇస్తున్నాం. దాన్ని ఒకవేళ రేపెల్లుండి వరకు పిలవకపోతే కనుక ఖచ్చితంగా సమ్మె నోటీస్ ఇస్తాం. 15 రోజుల్లో పిలిచి మాట్లాడకపోతే 15 రోజుల తర్వాత సమ్మెకు పోతాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం ప్రజా పంపిణీ వ్యవస్థను స్తంభింపజేస్తాం. దానికి ఈ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. అప్పుడు మాకేం బాధ్యత లేదు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చూస్తా ఉన్నాం కదా, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సివిల్ సప్లై సంబంధించినటువంటి భవన్కి రావడం జరుగుతూ ఉంది. ఈ 15 రోజులలో ఖచ్చితంగా వాళ్ళ కార్యాచరణను ప్రకటిస్తాం. మేము ఒకవేళ కనుక మాకు న్యాయం చేకూర్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు కూడా చేస్తా ఉన్నారా? మీరు కూడా అమాలిగానే పనిచేస్తా ఉన్నారా? ఎన్నేళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు మీరు? 10 సంవత్సరాలు మాకు జీతం పెంచుతాం, జీతం పెంచుతాం, పెంచలేక 10,000 పెంచాలి. మాకు ఇచ్చటి 5,000 ఇస్తున్నారు. 5,000 జీతంలో మా పిల్లలకి ఏం పెట్టాలా, మేము పిల్లలకి ఏం చదివించాలి, కడుపుకి ఏం తినాలా? 5,000 జీతంలో మాకు సరిపోక వచ్చినాయి, 10,000 ఇవ్వాలా? 5,000 సార్. 5,000 జీతంతో ఏం తెచ్చుకుంటాం? మేము ఖర్చులు ఏం కూరగాయలు ఏం తెచ్చుకోవాలా, బియ్యం ఏం తెచ్చుకోవాలా, ఎట్లా వేసుకోవాలా? 10,000 చేయాలా? పని మేము బాగా చేస్తాం, జీతం గంట తక్కువ తక్కువ ఉంది సార్. మాకు జీతం పెంచాలా, 10,000 చేయాలా? ఎన్ని సంవత్సరాలు అయితే మీరు ఏబట్టి ఎంత 11 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 600 కాడికి వెళ్ళి చేస్తున్నాము. 600 కాడికి వెళ్ళి చేసినా కానీ మాకు జీతం మొన్న 6,000 ఇస్తుండ్రు. 6,000 ఇస్తే 6,000 బస్సుల కిరాయిలు పెట్టుకోవాలా? 6,000 బస్సుల కిరాయిలు పెట్టుకోవాలా? మేము వచ్చి గోదాం కూడా పని చేయాలి. ఒక గోదాం కొక్కళ్ళు ఉన్నాము. మరి ఎట్లా? ఒక గోదాం కొక్కళ్ళు ఉన్నాము. మేము నీళ్ళు తెచ్చుకోవాలి, లారీలు నూకాలి, గోదాం నూక్కోవాలి, అమ్మాలి నీళ్ళు తేవాలి. మాకెంత బాధ అయితే ఉండొచ్చు.
చెప్పు మీరు ఇక చెప్తాను సార్ నువ్వు చెప్పాను ఇక మాకు 4 బాధలు ఉన్నాయి మాకు మేము ఇంత చేసినా మరి మాకేం లాభం ఉన్నది ఇంత చేసినా కానీ మాకు ఇంత చేసినా లాభం లేదు ఈ చీరలు ఇస్తున్నారు పండుగకు చీరలు ఇస్తున్నారు దసరాకు బోనస్ ఇస్తున్నారు కొంతమంది ఏం లేదు ఏం తినాలి కొనుకొచ్చుకొని తినాలా మేము కొనుకొచ్చుకొని తింటున్నాము నెలకు 20 కిలోల బియ్యం ఇస్తలేరు మాకెంత బాధ ఉన్నది చెప్పు చెప్తున్నా ఓకే చూస్తా ఉన్నాం మొత్తానికైతే వీళ్ళందరూ కూడా ఆందోళన బాట చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈ యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ కలవడేందుకు మరి సివిల్ సప్లై సంబంధించినటువంటి భవన్లోకి వెళ్ళడం జరిగింది. ఒక వినతి పత్రాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఒకవేళ కనుక స్పందించినట్టు ఉంటే ఖచ్చితంగా మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తూ రోడ్ల మీదకి వస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఏంటిదన్నా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? మాది మహబూబాద్ జిల్లా. నేను ఎన్టీ రామారావు గారి కాంచి అమాలి పని చేస్తాను. అప్పటి నుంచి ఎప్పుడు రేట్లు పెరగాలన్నా ఇదివరకు ముందు బజీర్ బంగ్లో ప్రెస్ క్లబ్ ఉండేది, అక్కడికి వచ్చేది. ఆడికి వస్తే అప్పుడు సివిల్ సప్లై మినిస్టర్ ఉండేది, కోడెల శివప్రసాద్ కానీ ఎవరైనా వచ్చి ఆడ ఏంది మీ హక్కులు అంటే చెప్పేది. మేము అప్పుడు చెబితే వాళ్ళు ₹1/2 పావలా పెంచితే అప్పుడు మేము సంబరపడి ఏం చేద్దామని. ఆ తర్వాత గత ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు వచ్చినా ₹4 పెంచారు, కానీ ఇట్లా ఎప్పుడు చేయలే. 2 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం ఏంటంటే హమాలీకి మాకు ఛార్జీ పెరగాల, రేటు ఎగుమతి దిగుమతి హమాలీ ఛార్జీలు ఇవ్వాలని చెప్పంటే అప్పుడు మమ్మల్ని కమిషనర్ గారు పిలిపించి పైన కూర్చొని విచారించి మాట్లాడేది. కానీ ఇప్పుడు రేపటితోటి 8 నెలలు అవుతుంది. ప్రజాప్రభుత్వం చెప్పారు కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, పోలీసు వ్యవస్థ. ఈ రోజు మా హమాలీ కార్మికులకి ప్రతి ఊర్లల్లో ప్రతి మండల పాయింట్లల్లో రాత్రి పోయి ఇళ్ళలో పోయి మొత్తం చెక్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసారు. లేకపోతే ఈ రోజు ఇంకా జనం వచ్చు మా హక్కుల కోసం. ఏదో ఈ ప్రజాపాలన అని చెప్తే నమ్మి ఓట్లేసినాం. ప్రజాపాలన వస్తే హమాలీ కార్మికుల హక్కులు అవుతాయి, సమస్య తీరిద్దని చెప్పని కొట్టాను. కానీ ఇంత దుర్మార్గంగా మమ్మల్ని బంధిస్తారని ఎప్పుడు అనుకోలేదు. నేను గత 45 సంవత్సరాలుగా పనిచేస్తానా, ఇంతవరకు ఎప్పుడు పోలీసులు ఇక్కడ రాలే. మరి ఈరోజు మేమే నక్సలెట్లం కాదు, తీవ్రవాదం కాదు, ఏదో లంగాల కాదు. హమాలీ బత్తాలు ఈపిన మోసుకొని బతికి హక్కుల కోసం వచ్చి అడిగితే నిర్బంధం చేసి ఎక్కడికక్కడ బంద్ చేసి రైల్వే స్టేషన్లో బంద్ పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లో పెట్టి ప్రతి మండల బయట నుంచి కూడా హమాలీ రాకుండా మేము ఏదో కొంతమంది తప్పించుకొని వచ్చి ఈ రోజు మన హక్కుల కోసం కొట్లాడుతాను. మేమేం ప్రభుత్వాన్ని యుద్ధం చేస్తలే, ప్రభుత్వ ఆస్తులు కాలబెట్టలే, హమాలీ బత్తాలు మోసుకొని అడుగుదామని చెప్పి మా హక్కుల కోసం వచ్చినాం. ఈ రోజు కూడా మరి కమిషనర్ గారు లేరట. ఇంతకు ముందు మా రాష్ట్ర నాయకులు మాట్లాడారు, యశ్వంత్ రాజు గారు. నేను కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారిని, నా పేరు చక్రయ్య, మహబూబాదు. తప్పకుండా ఈ 15 రోజుల్లో కనుక ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ప్రతి గోదాం కాడ సమ్మె చేస్తాం, ప్రతి గోదాం కాడ టెంట్లు వేసుకుని గోదాం కాడనే సమ్మె చేస్తామని తెలియజేస్తాం. వీళ్ళంతా కూడా మనం చూసుకోవచ్చు, వీళ్ళు ప్రజా పంపిణీ వ్యవస్థలు అంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేసేటువంటి కార్మికులు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 3000 నుంచి 3500 4000 దాకా వీళ్ళు ఉంటారు. వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ₹4 వాళ్ళు ఏది దిగుమతి కానీ ఎగుమతికి కానీ వాళ్ళు తీసుకునేటువంటి పరిస్థితులు. ఇప్పుడు వాళ్ళకు ₹25 వస్తా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటిది మీకు వచ్చేటువంటిది ఇప్పుడు కేవలం ₹26 వస్తా ఉన్నాయి. వీళ్ళు 26 కాదు 35 పెంచాలనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతా ఉంది. మరి ప్రతి జనవరిలోనే వాళ్ళకి పెరిగేది ₹4 8 పెరిగేది. కానీ ఇప్పుడు 8 నెలల కాడి నుంచి కూడా ఏది పెరగట్లేదు, దీనిపైన చర్చ కూడా జరగట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు చూసుకున్నటువంటి శాఖ మంత్రి గానీ సివిల్ సప్లై కమిషనర్ గానీ ఇమ్మీడియట్ గా స్పందించి మాకు న్యాయం చేయాలనేది వాళ్ళైతే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకవేళ లేకపోతే రోడ్లు ఎక్కుతాం, ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తిగా మేము అస్తవ్యస్తం చేస్తాం. ఎందుకంటే అమాలి కార్మికులు లేకపోతుంటే ఈ లారీలలో బస్తాలు ఎక్కువ, ధాన్యం ఎక్కువ, వీళ్ళకు దిగుమతి ఎగుమతి అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళు ఆ సంబంధించిన వ్యవస్థను కూడా స్తంభింపజేస్తామని చెప్పేసి వాళ్ళు అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నారు. మరి 15 రోజులలో వీళ్ళ డిమాండ్లు కనుక పరిష్కరించినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అమాలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
మరి ఏకతాటి మీదకి వచ్చి మళ్ళీ హైదరాబాద్ లో ధర్నా చేసేందుకు వాళ్ళైతే కార్యాచరణ అయితే రూపొందించుకుంటున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మరి దీని పట్ల మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, 8 నెలల కాలం నుంచి కాలయాపన చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడైనా మరి స్పందిస్తుంది లేదా అనేది కూడా మనం కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వారు కూడా గత ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూసినా కానీ ఇప్పటికీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కానీ సివిల్ సప్లై హమాలీలో ఒక గొప్ప వేతనంతో మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగంలో గుర్తిస్తాడని అనుకున్నాం. ఇంతవరకు ఆ విధంగా కూడా జరగలేదు. మాకు గత 2 సంవత్సరాలకు ఒకసారి సివిల్ సప్లై హమాలీలకు రేట్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి 8 నెలలు కావస్తున్నా కానీ మా మీద హమాలీల మీద మొండి వైఖరి గవర్నమెంట్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఇదే విధంగా గవర్నమెంట్ మొండి వైఖరి చూపెడితే మాత్రం మేము ఎంత దూరమైన పోరాటం చేయడానికైనా కానీ సివిల్ సప్లై గోదాంలో ఎగుమతి దిగుమతి చేయకుండా ప్రతి ఒక్క బస్తా ఆపడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ మాకు క్వింటన్కు 35 రూపాయలు గవర్నమెంట్ కేటాయించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. లేని ఎడల ఎంతో దూరమైన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. మరొకటి మాకు ఈఎస్ఐ కార్డు ఇంతవరకు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అన్నది. అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అన్నాక కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఇస్తాడు అనుకున్నా కానీ అంతవరకు కూడా మాకు ముందుకు రావడం జరుగుతుంది. ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడ లేని సొంత గోదాములు ఎక్కడ లేవో అక్కడ కూడా సొంత గోదాములు కల్పించాలి. ఎక్కడ కూడా మహిళా కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా సొంతంగా బాత్రూమ్లు కట్టియాలి. వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. ప్రతి ఒక్క దానికి మేము ముందుకు పోవడానికి జరుగుతుంది. ఇప్పటికి కూడా కమిషనర్ గారిని గవర్నమెంట్ అనేది దిగిరాని ఎడల ఎంత దూరమైన పోరాటం చేయడానికి గత ప్రభుత్వం కాదు గత 30-50 ఏళ్ళ కాచి మేము పోరాటం చేసుకుంటూనే ఉన్నాం. ఎర్రజెండా ఏడీసీ కింద ఇప్పటికి కూడా గవర్నమెంట్ దిగిరాని ఎడల మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీరు దిగవచ్చి మాట్లాడుతున్నాం ఏమో లేని ఎడల ఎగుమతి దిగుమతి చేయకుండా సొంత గోదాములలో మేము ధర్నా కూర్చోవడం జరుగుతుంది.